ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 13వ వచనంలో చూసుకుంటే, అయ్యా నా ప్రజలు నా మాట విన్ని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అని దేవునికి లేఖనం సెలవిస్తుంది. నిజమే, దేవుని మాటలు వినటం వల్ల చెడిపోయిన వాడు ఎవడు లేడు. దేవుణ్ణి వెంబడించడం ద్వారా ఎవడు పాడైపోయిన వాళ్ళు ఎవరూ లేరు. దేవుణ్ణి వెంబడించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దేవుడు ప్రేమించమంటాడు, పెట్టమంటాడు, ఇవ్వమంటాడు, వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించొద్దంటాడు, నీ పొరుగు వారి మీద నిందలు వేయొద్దంటాడు, అబద్ధములు ఆడొద్దంటాడు, కొండములు ఆడొద్దంటాడు. ఇలాంటివన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసే విధానంలో మనం ఎక్కువగా నిమగ్నం అవడం వల్ల మనం దేవుని చూపే ప్రేమని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ప్రేమను అనుభవించేవారుగా, దేవుని నమ్ముకున్న వారుగా మనం